శ్రీగురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం ఫద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృతభాషా జిజ్ఞాసుభ్యः సందర్శక మహాశయేభ్యः శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఠక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యః కార్యక్రమే ఋతధ్వజస్య వైశిష్ట్యం అధీతం. అద్య తత్పరిశిష్టాంశः అధ్యేతవ్యः. నిన్నటి రోజున ఋతధ్వజుడి యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాం. ఇవాళ తరువాత అంశాలు తెలుసుకుందాం. నాగపుత్రుల యొక్క సహకారంతో ఋతధ్వజుడు చాలా గొప్పవాడయ్యాడు. తన యజ్ఞరక్షణ చేయమని చెప్పి గాలవుడనే ముని శత్రుజిత్తు అనే మహారాజును అడిగాడు. శత్రుజిత్తు తన కుమారుడిని పంపించడానికి ఒప్పుకున్నాడు. అతనికి అశ్వం లేదు, సరైన అశ్వం కావాలి అని అడిగేటప్పటికి దానికి సమాధానంగా గాలవుడనే ముని చెప్తున్నాడు, మహారాజా, నేను దేవతలను ప్రార్థించాను. దేవతల అనుగ్రహంతో ఒక అశ్వం అంతరిక్షం నుంచి ఒక దివ్యమైన అశ్వం వచ్చింది. అప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పింది, ఓ మహాముని, దేవతల యొక్క అనుగ్రహం పొందావు నువ్వు. నీ దగ్గరికి వచ్చినట్టు ఈ అశ్వం పేరు కువలయము. కు అంటే భూమి, వలయ అంటే చుట్టూ గుండ్రంగా వలయాకారంగా గుండ్రంగా ఉండటం వలయం. భూమి చుట్టూ వలయాకారంగా తిరిగి రాగల శక్తి కలిగింది కనుక దీని పేరు కువలయము. ఈ అశ్వం పేరు కువలయము కనుక దీని కువలయాశ్వము అన్నారు. ఈ కువలయాశ్వం దశ దిశల్లోనూ తిరుగుతుంది. 8 దిక్కులు, ఊర్ధ్వదిశ అధోదిశ, తూర్పు ఆగ్నేయం, దక్షిణం నైరుతి, పశ్చిమం వాయవ్యం, ఉత్తరం ఈశాన్యం, ఊర్ధ్వదిశ అధోదిశ, దశ దిశల్లో తిరిగే శక్తి కలిగింది కువలయము. ఈ కువలయం అనే అశ్వాన్ని దేవతలు నీకు అందించారు, అనుగ్రహించారు. ఈ అశ్వాన్ని తీసుకువెళ్ళి కాశీరాజకుమారుడు ఋతధ్వజుడున్నాడు, అతను పరాక్రమవంతుడు, అతనికి అతను ఈ అశ్వాన్ని అధిరోహించి రాక్షస సంహారం చేస్తాడు అని ఆకాశవాణి చెప్పడం వల్ల
నేను అశ్వాన్ని తీసుకొచ్చి మీ అబ్బాయికి ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ అశ్వం చాలా దివ్యమైన అశ్వం, తెల్లటి రంగు, సమున్నత పరిమాణం కలిగింది. మామూలు గుర్రాల కంటే కొంచెం అధికమైన పరిమాణం. ఆ గుర్రాన్ని చూశాడు ఋతధ్వజుడు, చాలా ఆనందించాడు. ఈ గుర్రం ఎక్కితే తనకు అపజయం అనేది ఉండదు అనే ఒక విశ్వాసం ఏర్పడింది. ఆ కువలయాన్ని అధిరోహించాడు. అప్పుడు గాలవుడు అన్నాడు, ఇతఃపరం భవన్నామధేయ కువలయాశ్వ ఇది విఖ్యాతో భవతి అన్నట్ట. ఇతఃపరం ఇక నుంచి భవన్నామధేయ నీ యొక్క పేరు కువలయాశ్వ ఇది విఖ్యాతో భవతి. కువలయాశ్వుడు అనే పేరు ప్రసిద్ధి పొందుతావు. ఇక నుంచి నీ పేరు కువలయాశ్వుడు. కువలయాశ్వాన్ని అధిరోహించావు గనుక, కువలయమనే అశ్వాన్ని అధిరోహించావు గనుక ఇక కువలయాశ్వుడు అనేది నీకు బిరుదము అని చెప్పాట గాలవుడు. ఆ కువలయాశ్వం మీద వెళ్ళాడు గాలవుడి వెంట. ఆయన యజ్ఞం ప్రారంభించాడు. రసాతలంలోంచి వచ్చారు రాక్షసులు. పాతాళకేతు అనే ఒక రాక్షసుడు తన సైన్యంతో వచ్చాడు. ఆ సైన్యాన్ని తన దివ్యమైన అస్త్రంతో భస్మీపట్లం చేశాడు. అది చూసి భయపడ్డాడు పాతాళకేతువు. వరాహ రూపంతో వచ్చాడు. ఆ వరాహాన్ని వెన్నంటాడు. ఇదంతా అయిపోయిన చరిత్ర సంక్షిప్తంగా పూర్తి చేసుకుని ఇప్పుడు అలర్కుడి దగ్గరికి వెళ్ళాలి మనం. అలా ఋతధ్వజుడు కువలయాశ్వుడై వరాహ రూపంలో ఉన్నటువంటి పాతాళకేతువును వెంబడించాడు. అది కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక బెలంలో ప్రవేశించింది, భూరంధ్రంలో. అక్కడి నుంచి రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ కువలయం ఎటైనా వెళ్ళగలదు కదా. ఆ కువలయం యొక్క సహాయంతో ఆయన రసాతలానికి వెళ్ళాడు. రసాతలానికి వెళ్ళగానే అక్కడ ఆయనకి ఒక అద్భుతమైన సౌందర్యవతి విశ్వావసహ అనేటటువంటి గంధర్వరాజు కుమార్తె ఆవిడ. ఆ గంధర్వరాజు పేరు విశ్వావసహ. ఆ విశ్వావసుడు అనేటువంటి గంధర్వరాజు కుమార్తె మదాలస. ఆవిడ గొప్ప సంపన్నత కలిగింది, తపసిద్ధి కలిగింది, దైవానుగ్రహం పొందింది. అటువంటి మదాలస విద్యావంతురాలు, ఎన్నో విద్యలు నేర్చుకుంది. ఆధ్యాత్మిక విద్యలో ఆవిడే సాటి. ఆ మదాలస ఒక సువర్ణ సింహాసనంపై కూర్చునుంటే చూశాడు. ఆవిడ బాధపడుతుంటుంది చూశాడు కువలయాశ్వుడు. గుర్రాన్ని అక్కడ ఆపేసి వెళ్ళాడు. వెళితే ఆవిడ చెరికెత్తే చంపక అనేటువంటి ఆవిడ ఏం చెప్పిందంటే, ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు వాడి పేరు పాతాళకేతువు. మా రాజకుమారిని బంధించి తీసుకొచ్చి ఇక్కడ ఈ భవనంలో ఉంచాడు. వచ్చే బహుళ ఏకాదశి నాడు వివాహం చేసుకుంటా అని త్వరబెడుతున్నాడు. ఆవిడ బాధపడుతోంది, ఆవిడకి ఇష్టం లేదు. చివరికి వాడి బాధపడలేక ఆవిడ ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఆకాశవాణి పలికింది, అమ్మా నువ్వు బాధపడకు, ఒక రాజకుమారుడు వస్తాడు. ఆ రాజకుమారుడు దివ్యమైన అశ్వాన్ని అధిరోహించి వస్తాడు. ఆయన ఈ రాక్షసుడిని సంహరిస్తాడు, నిన్ను రక్షిస్తాడు అని చెప్పింది దివ్యవాణి. ఆ వాణిపై విశ్వాసంతో ఆవిడ మదాలస అలాగే పాపం బాధతో రోజులు గడుపుతుంది. ఈ లోపల ఈయన వచ్చాడు. చంపక చెప్పిన చరిత్ర అంతా విన్నాడు. మానవలోకం నుంచి వచ్చిన రాజకుమారుడు అంటే తనే కదా. అప్పుడు ఆ చంపక చెప్పింది, మహానుభావ మీరే మారి రాజకుమార్తెను రక్షించాలి. వాడు చాలా గొప్ప మాయావి, రకరకాల రూపాలతో వస్తుంటాడు, రకరకాలుగా హింసిస్తుంటాడు అందరినీ, అంతే మీరు రక్షించాలి అని అనేటప్పటికీ అప్పుడు కువలయాసుడు అన్నాడు, అభయం దదామి భీతామాభవ అని చెప్పాడు. నేను అభయం ఇస్తున్నాను, భయపడకు అని చెప్పి ఆ మాట అన్నాడో లేదో వచ్చేసాడు రాక్షసుడు పాతాళకేతువు తన సైన్యంతో. ఆ సైన్యంతో యుద్ధం చేశాడు. పాతాళకేతును వెంబడించాడు. పాతాళకేతువు మామూలుగానే వరాహరూపం పొందాడు. ఆ వరాహరూపంలో ఉన్న పాతాళుణ్ణి
పాతాళకేతువును వెంటాడి బాణంతో కొట్టి చంపేశాడు. కువలయాశ్వుడు ఆ రాక్షస సంహారం అయిపోగానే ఆయన గాంధర్వ విధితో ఆవిడ వివాహం చేసుకుందామని అనుకున్నాడు. ఆవిడని తీసుకుని మదారసం తీసుకుని ఆ విషయాన్ని చంపక ద్వారా తెలియజేశాడు. విశ్వావసు అనే గంధర్వరాజుకు తన వెంట తీసుకెడుతున్నా అని చెప్పాడు. ఆవిడ తీసుకుని భూలోకానికి వచ్చేసాడు. శత్రుజిత్తు అతని భార్య చాలా ఆనందించారు. పుత్రుడు యజ్ఞాన్ని రక్షించడానికి వెళ్ళి సతీమణితో తిరిగి వచ్చినందుకు చాలా ఆనందించారు. గొప్ప సౌందర్యవతి, అద్భుత సౌందర్యవతి, విద్యావతి, సద్గుణవతి, చాలా ఆనందించారు. వీళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నారు. అన్యోన్యంగా ఎంతో ఎడబాటు లేకుండా ఒకరిపై ఒకరు పరస్పర ప్రేమానురాగాలతో ఉంటున్నారు కువలయాశ్వుడును మదారస. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకసారి దేశ సంచారానికి వేటకు వెడుతూ మదారసతో చెప్పి కువలయాశ్వుడు వెళ్ళాడు గుర్రం మీద. కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ముని కనిపించాడు. వాడు మాయాముని. ఒక ముని కనిపించాడు. ఆ ముని కనిపించి, నాయనా, నేను ఇక్కడ యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞాన్ని రక్షించాలి, నేను వేరే పని మీద పెడుతున్నాను, ఇంకొక యజ్ఞ దర్శనం కోసం నేను చాలా శీఘ్రకాలంలో చేస్తాను, అప్పటి వరకు యజ్ఞాన్ని కాపాడుతుండు. రాక్షసులు వస్తుంటారు పాడు చేయడానికి, వాళ్ళు పాడు చేయకుండా యజ్ఞాన్ని రక్షిస్తే చాలా సంతోషం అని చెప్పాడు. మాయాముని వేషంలో ఉన్న తాళకేతువు, పాతాళకేతువు తమ్ముడు తాళకేతువు, ఈ పాతాళకేతువు మరణించాడని తన అన్నగారు పోవడం వల్ల బాధపడుతూ తాళకేతువు ప్రతీకారేచ్ఛతో ఇక్కడ మాయామునిగా అవతరించాడు. నిజానికి అక్కడ యాగశాల లేదు, అది సృష్టించాడు వాడు, ఆ రాక్షసుడు. సృష్టించి అక్కడ యజ్ఞయాగాలు మొదలుపెట్టాడు. రాక్షసులే మారు రూపాల్లో ఉండి యజ్ఞాలు చేస్తున్నారు. అటువంటి ప్రదేశం అది. ఈ రకంగా యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. యథాప్రకారంగా ఈ మాయాముని ఆశ్రమంలో మధ్యాహ్న సమయం అయింది. ఈ లోపల తాళకేతువు మనోహరమైన రూపం ధరించాడు, ముని రూపం. ఆ ముని రూపం ధరించి కువలయాశ్వుడి దగ్గరికి వచ్చాడు. నాయనా కువలయాశ్వ, ఇక్కడ తపస్సు చేసుకున్నట్టు ఒక మునిని నేను, లోకక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞంలో మీరు కూడా పాల్గొనండి అని అంటే రాజకుమారుడు అన్నాడు, తథైవ స్వామిన్, అలాగే స్వామి అన్నాడు. ఇక్కడ ఈయన యాగాన్ని రక్షించాలి. యాగాన్ని రక్షించడం కోసం అస్త్రాలన్నీ కూడా సిద్ధం జ్ఞాపకం చేసుకుని బాణాన్ని ఎక్కుపెట్టి ఆ కువలయాశ్వం మీద తిరుగుతున్నాడు చుట్టూ. ఇంతలో ఈ మాయావి అయిన రాక్షసుడు మాయాముని అక్కడికి వచ్చాడు. మహానుభావ, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీరు కాదనకుండా ఇస్తారని నా నమ్మకం ఉంది. బంగారపు ఆభరణాన్ని ధరించకుండా యజ్ఞం చేయకూడదని అంటుంటారు. అంతే, మీరు దయచేసి నాకు ఒక బంగారు ఆభరణాన్ని దానంగా ఇవ్వండి, కానుకగా ఇవ్వండి అని అడిగేటప్పటికి తప్పకుండా అలాగిస్తామన్నాడు ఆయన. వీళ్ళు మహారాణులందరూ కూడా అలాగిస్తామని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొలుసు బంగారు గొలుసు తీసి తమ్ముళ్ళు భార్యలు అందరూ కూడా ఆ గొలుసు ఇచ్చారు. ఆ గొలుసుని ధరించాడు. ఎవరు? తారాపేయుడు, తాళకేతు ఏమన్నాడంటే,
కౌలయాసుడితో, మహానుభావ, నువ్వు ఒక రత్నాల హారం ధరించావు, అది నవరత్నాల హారం. ఈ నవరత్నాల హారం లాంటిదే నాకు కూడా ఉంది, నా సోదరులు నాకు సమర్పించారు, కానీ ఆ హారం ఇప్పుడు లేదు. ఆ హారం ధరించి యజ్ఞం చేస్తే ఫలితం వస్తుందని అంటుంటారు కనుక దయచేసి మీరు అన్యథా భావించకపోతే మీరు ధరించిన ఆ నవరత్న హారాన్ని నాకు ఇస్తే యజ్ఞం అయిపోయిన తర్వాత మీకు ఇస్తానని చెప్పాడు. తథాస్తు అన్నాడు ఆయన. ఇచ్చాడు. తన మెడలో ఉన్న నవరత్న హారాన్ని వాడికి ఇచ్చాడు, ఆ మాయామునికి. ఆ మాయాముని ఆ రత్నాల హారం ధరించాడు, నవరత్న హారం ధరించి, మీరు యజ్ఞాన్ని రక్షిస్తూ ఉండండి, నేను తొందరగా వస్తాను అని చెప్పి అక్కడ నదీ తీరం ఉంది, ఆ నదీ తీరానికి వెళ్ళాడు. ఆ నదిలో, ఆ నదీ జలాల్లో మునిగాడు. మునిగినవాడు పైకి రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. ఏమయ్యాడు? మహాముని, ఆయనకు ఎన్నో శక్తులు ఉంటాయి, ఆయనే వస్తాడు అని అనుకున్నాడు ఆయన. అంతే కదా, మనకు ఒక వ్యక్తి పైన బాగా విశ్వాసం ఉన్నప్పుడు వాడు ఏ ప్రమాద స్థితిలో నడిచినా, వెళ్ళిన ప్రయాణం చేసినా మనకి అనిపించదు, వాడి గురించి బాధ అనిపించదు. వాడి పట్ల మనకు విశ్వాసం ఉంది కనుక. అలాగే ఈయన ఋతధ్వజుడిపై విశ్వాసం ఉంచాడు తాళకేతువు. తాళకేతువుపై విశ్వాసం ఉంచాడు ఋతధ్వజుడు, అంటే కౌలయాసుడు. ఇక్కడ మునిగినవాడు ఏం చేశాడు? కాశీలో ప్రత్యక్షమయ్యాడు. కాశీనగరంలో ప్రత్యక్షమై అక్కడ శత్రుజిత్తు, అతని భార్య మదాలస సభలో ఉన్నారు. ఆ సభలో ఉన్న సమయంలో వెళ్ళాడు. మదాలస దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను అడవి నుంచి వచ్చాను. అడవిలో ఒక ముని తపస్సు చేస్తున్నాడు, యజ్ఞయాగాలు చేస్తున్నాడు. ఆ యజ్ఞయాగాలు, మిగిలిన మునులు చేసే తపస్సు, వీటిని రక్షించడానికి ప్రత్యేకంగా కౌలయాసుడు ఆ పని మీద ఉన్నాడు. చాలా వీరుడు, గొప్ప వీరుడు మీ కుమారుడు అని శత్రుజిత్తో చెప్పాడు. అమ్మా, నీ భర్త చాలా గొప్ప వీరుడు అని ఆవిడతో కూడా మాట్లాడి అప్పుడు చెప్పాడు, మహానుభావులారా, మీరు బాధపడనంటే నేను ఒక విషయం చెప్తాను. కౌలయాసుడు యజ్ఞ సంరక్షణ విషయంలో రాక్షసులతో యుద్ధం చేశాడు. ఆ జరిగిన యుద్ధంలో రాక్షసులందరూ ఒక్కుమ్మడిగా వచ్చేసి కౌలయాసుడిని బంధించారు, సంహరించేశారు. కౌలయాసుడు మరణించాడు, ఇప్పుడు లేడు. ఆ మాట చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. అంతేకాదు, కౌలయాసుడు యొక్క దివ్యమైన అశ్వాన్ని కూడా వాళ్ళు హరించేశారు రాక్షసులు అని ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పేశాడు. కానీ దీనావస్థలో ఉన్నారు అక్కడ శత్రుజిత్తు, ఆయన భార్య, కోడలు. ఈ రకంగా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు బాగా ఏడ్చేటట్టుగా ఇతను ఇంకా ఏవో మాట్లాడుతున్నాడు మాయాముని. మదాలస విన్నది ఈ మాటలు. తన భర్త లేనప్పుడు తను ఎందుకు జీవించటం? పైగా వాడు ఏం చేశాడు? రత్నాల హారం తీసి చూపించాడు. అమ్మా, ఈ రత్నాల హారం మీ భర్తదైనా చూడండి అని చూపేటప్పటికి ఆవిడ సంతోషించింది. నా భర్తదే నవరత్నాల హారం, ఎక్కడున్నారు ఆయన అని సంతోషంతో అడిగింట. అమ్మా, ఆ మాట చెప్పడానికి నేను బాధపడుతున్నాను. మీ వారు రాక్షస సంహారంలో ప్రాణత్యాగం చేసేసారు, గుర్తుగా ఈ ఆభరణాన్ని మీకు ఇమ్మన్నారు అని చెప్పాడు. ఆభరణాన్ని చూసిన తర్వాత చాలా బాధపడ్డారు. ఆ పాదుకను చూసిన తర్వాత చాలా బాధపడ్డారు. శత్రుజిత్తు, అతని భార్య, అతని ప్రియమైన భార్య, కౌలయాసుడు యొక్క ప్రియమైన భార్య మదాలస.
సరే, కుమారులకు ఉత్తరక్రియలు చేశారు. ఉత్తరక్రియలు దహన సంస్కారాలు. దహన సంస్కారాలు జరిగిన తర్వాత ఆవిడ మదాలస చెప్పింది, నేను కూడా ఆ ఆహుతి జ్వాలల్లో నా భర్తను చేరుకుంటాను అని చెప్పింది. నిజానికి అక్కడ కులయాసుడి శరీరం ఉందా? లేదు. ఆ దొంగముని చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు వివాహం చేస్తున్నారు. ఆ దొంగముని మాటలు నమ్మి వీళ్ళు ఆ రత్నాల హారం అతందే. ఆ వివాహం అప్పుడు కులయాసుడు మదాలసను వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహ సమయంలో మదాలస తన తండ్రి తనకు కానుకగా ఇచ్చినటువంటి నవరత్నాల హారాన్ని తన భర్తకి ఇచ్చింది కులయాసుడికి. ఆ హారాన్నే ఇప్పుడు వీడు చూపించాడు. మాయాముని వేషంలో ఉన్న ధ్వజుడు, తాళకేతువు. ఈ తాళకేతువు పాతాళకేతువు తమ్ముడే తాళకేతువు. ఈ తాళకేతువు ఎప్పుడైతే ఆ హారం చూపించాడో ఆవిడ నిజమే అని నమ్మింది. నమ్మేసి తన భర్తతో పాటు ఆత్మాహుతి చేసుకోవాలని ఆ ఆహుతి జ్వాలల్లో ఆవిడ సహగమనం చేసేసింది. భర్త శరీరం లేదు, లేకపోయినా కూడా ఆవిడ అక్కడ సహగమనం చేసేసింది, ఆ జ్వాలల్లో దూకింది. ఆ విధంగా మదాలస తన భర్త మరణించాడని నమ్మి పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టింది. తర్వాత ఏం జరిగిందనే విషయం మనం రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. అపుత్రా పుత్రిణస్సంతు పౌత్రిణః అథనాः సథనాः సంతు జీవంతు శరదాంశతం సర్వేత్ర సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.